జ్వాలలు నిన్ను కాల్చగలేవు. రెండో పాట పాడాం, మేము భయపడము, అగ్ని పరీక్షలు వచ్చిన మేము భయపడము. మూడో పాట పాడాం. మూడో పాట అని చెప్పండి, క్రైస్తవ జీవితం. దాంట్లో సింహాల గుహలు వేసిన మాకు దేవుడు సహాయం చేస్తాడు. చూసారా, మూడు పాటలు చూసినప్పుడు మేము భయపడము, క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితమే కాబట్టి వస్తాయి, పరీక్షలు ఉంటాయి, దేవుడు రక్షిస్తాడు. అగ్ని మధ్య మేము వెళ్ళినా మేము కాలిపోము, మా దేవుడు రక్షిస్తాడు. మాకు రక్షించకపోయినా పర్వాలేదు, మేము చనిపోవటానికైనా సిద్ధమే, కానీ మా దేవునికి మేము దూరము కాము అన్నది వాళ్ళ తీర్మానం. కాబట్టి ఈ రాత్రి ప్రశ్న ఏంటంటే, నిజంగా ఇలాంటి పరిస్థితి మనకు వస్తే మనం దేవుని నుంచి దూరం అయిపోతామా? దేవుని కోసం నిలబడే భక్తుల్లాగా ఆ బలాన్ని మనం చూపించగలుగుతామా? ఈ రాత్రి మనం ఆలోచించాలి. కనుక ఎంత గొప్ప తీర్మానం అంటే, వాళ్ళు మా ప్రాణం పోయినా పర్వాలేదు, మేము ఆ దేవుని విడిచిపెట్టము. మొదటి ఆజ్ఞని పాటిస్తున్నారు వాళ్ళు. మొదటి ఆజ్ఞ అని చెప్పండి. మొదటి ఆజ్ఞ ఏంటి? నేను తప్ప వేరొక దేవుడు నీకు, యెహోవా దేవుడే మా దేవుడు, ఇంకా ఆయన తప్ప వేరొక దేవుడు మాకు లేడు, ఆయన తప్ప దేన్ని మేము సేవించం, ఆయనకి మేము దూరం కాం అని మొదటి ఆజ్ఞని పాటిస్తున్నారు. వాళ్ళ వాళ్ళ బలాన్ని ధైర్యంగా చెప్తున్నారు. కనుక ఒక రాజు ముందు పక్కన అగ్నిగుండం మండుతా ఉంది కనుక ఎలా ఉండాలి, ఎంత భయపడాలి. కానీ వాళ్ళ విశ్వాసం ఎంత గొప్పదంటే, విశ్వాసానికి అగ్ని పరీక్ష వచ్చింది. కొండములు చెప్పారు కాబట్టి అగ్ని చల్లారడం లేదు. చల్లారిపోగా ఇప్పుడు ఏం జరిగిందంటే, మేము దేవునికి భయపడం రాజా, నీకు భయపడం. చూసారా, కనుక దేవునికి భయపడేవాడు మనుషులకు భయపడరు. కనుక చూసామంటే ఈనాడు ఎంతమంది దేవుని ఎంతమంది దూరం చేసుకున్నారు తెలుసా? అన్యుల పెళ్ళిళ్ళు సందర్భాలు, అన్యుల పెళ్ళిళ్ళు బంధురేకం వచ్చి, అన్న ఏమనుకోవద్దన్న, వాళ్ళు మా బంధువులు కనుక వాళ్ళు చేసుకోవాలి, వీళ్ళు యేసుని నమ్ముకుంటారు, వాళ్ళు నమ్మరు అన్నమాట. ఇప్పుడు ఆస్తి కోసమో కులం కోసమో ఉన్నది ఎక్సెట్రా వాటి కోసం ఏం చేస్తారు, క్రైస్తవులు అయిన అన్యులు పెళ్లి చేసుకుంటారు. ఎవరికి దూరం అయిపోతారు? నెమ్మదిగా పెళ్ళి అయిపోయిన తర్వాత ఏం చేసి నెమ్మదిగా నువ్వు చర్చికి వెళ్ళడానికి వెళ్ళలేదని కట్. ఇంకేం చేయాలి ఇప్పుడు? ఏదైనా చర్చి మానేసామంటే వాళ్ళు అలా చేసుకున్నారులే మ్యారేజ్, కనుక అట్లా జరిగింది కాబట్టి రాలేకపోతున్నారులే. అంటే దేవుని కోసం ఆ పెళ్లి కోసం అయిపోయింది. దేవునికి ఎంతమంది లేరు అలాగా? పెళ్లి కోసమా? అగ్ని కోసం వాళ్ళు దూరం కావటం లేదు. ఆలోచించండి, ప్రాణం పోతున్న వాళ్ళు దూరం కావటం లేదు. మనమేమో కులం కోసము, డబ్బు కోసం, పెళ్లి కోసం ఎన్ని ఉంటాయి ఇలాగా చిన్న సిల్లీ థింగ్స్ అన్నమాట. వీటి కోసం దేవుడు దూరం అయిపోతా. అశోపురం ఒక స్థలం మేము సేవ చేసాం. అక్కడ కుటుంబం వాళ్ళు కూడా దేవుని నమ్ముకున్నారు, కానీ హైందవ కుటుంబం నుంచి. ఇప్పుడు మన మధ్య ఫోన్ చేస్తే వాళ్ళ మందికి రావటం లేదంట. ఏంటంటే వాళ్ళ అమ్మాయి పెళ్లి చేశారు. ఆయన బల్ల పంచేవాడు, సంఘ పెద్దగా ఉండేవాడు. ఎంత బాధ అంటే బల్ల పంచేవాడు. పెళ్లి అయిపోయిన తర్వాత అమ్మాయి కూడా ఆరాధన చేసేది. వాళ్ళ బంధువులు అని చెప్పేసి ఆ పెళ్లి చేశారు. పెళ్లి చేయగా నెమ్మదిగా ముందే చెప్పాం వద్దన్నంటే, లేదన్నా ఏం కాదు కనుక మా బంధువులే కదా, నెమ్మదిగా వాళ్ళు కూడా మనలోకి వస్తారని చెప్పారు. వాళ్ళు రావటం కదా. ఇప్పుడు ఏమైనా తెలుసా, వీళ్ళే పోయారు. మందిరానికి కూడా రావట్లేదు. సేవకుడు పోయి ప్రార్థన చేశారు, దర్శించిన ఇంకెందుకులన్నా మా పిల్ల అట్లా అయిపోయింది కదా, కనుక మా పిల్లలు అట్లా వెళ్ళిపోయారు కదా. అంటే దేనికోసం దేవునికి దూరం అయిపోయావు నువ్వు? పెళ్లి సంబంధం కోసమా? పెళ్లి కోసమా? డబ్బు కోసమా? అధికారం కోసమా? పదవి కోసమా? ఎన్నోన్నాయి లోకంలో. దేవుని బిడ్డల్లోని ఆలోచించాలి. కానీ ఇప్పుడు వాళ్ళు దేనికి దూరం కావట్లేదు. ఎలాంటిది వచ్చింది ఇప్పుడు? అది ప్రాణం పోయే పరిస్థితి. ఇప్పుడు అగ్ని పరీక్ష వచ్చినా మేము దేవునికి దూరము. ఎంత గొప్ప తీర్మానం అది. కాబట్టి ఈనాడు విశ్వాసం ఇంకా హెచ్చరిక మనం తీసుకోవాలి. బైబిల్లో చూసినప్పుడు దేవుని కోసం వాళ్ళు ప్రాణాలు పోతున్నా కూడా వాళ్ళు దూరం కాలేదు. ఉదాహరణగా స్టెఫను నిలబెట్టారు. మనం అపోస్తలుల గారిని చూసాం 7వ అధ్యాయంలో. స్టెఫను సన్హెడ్రిన్ సభ ముందు మాట్లాడినప్పుడు ఎంతో ధైర్యంగా ముష్కరులారా అని ఆయన మాట్లాడాడు. కాబట్టి గద్దించాడు, హెచ్చరించాడు. చివరికి ఏమైంది? ఆయన మీద ఏమేశారు? రాళ్ల వర్షం పడింది. రాళ్ల వర్షం పడుతున్నప్పుడు కూడా దేవుని విడిచిపెట్టాడా స్టెఫను? ఇంకా ప్రతిగా దేవా ఈ పాపం వారి మీద మోపకమని ప్రార్థించి ప్రాణం విడిచాడు. అంటే భక్తులు చూడండి, దేవుని కోసము ప్రాణాలు పెట్టడానికి కూడా ఏమాత్రం కూడా భయపడలేదు. అపోస్తలుల 12వ అధ్యాయంలో యోహాన్ని దేంతో చంపించాడంట? హేరోదు ఖడ్గముతో చంపించాడు. ఖడ్గముతో చంపించిన ఖడ్గముతో చంపబడుతున్నప్పుడు కూడా దేవుని విడిచిపెట్టారా? దేవుని విడిచిపెట్టలేదు. కాబట్టి ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాలి. యాకోబు కానీ స్టెఫను కానీ ఇలాగా ఎంతో మంది దేవునికి దూరం అవటానికి వాళ్ళకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. కనుక మేము దేవునే ఉంటాం. చూసారా? కనుక ఇవన్నీ ఆలోచించినప్పుడు నిజంగా ఆ మధ్య ప్రగడాల ప్రవీణ్ అని చనిపోయారు. కనుక ఆయన కూడా చనిపోయింది దేని కొరకు? దేవుని కొరకే. దేవుని కొరకే తన ప్రాణం పెట్టాడు. చూసారా? అంటే ఇలాగా మనం చూసినప్పుడు
దేవుని ప్రేమించేవారు మనుషులకి ఏమాత్రం కూడా భయపడరు. అందుకే ఇప్పుడు అంటున్నారు, మేము భయపడము రాజా, నీ ఆజ్ఞ మేము భయపడం. నీకు ప్రత్యుత్తరం చెప్పాలని చింత మాకు లేదు, ఏం చెప్పాలని ఆన్సర్ మాకు అవసరం లేదు, అంత చింత టెన్షన్ మాకు అవసరం లేదు. మా దేవుడు రక్షిస్తాడు, సేవిస్తాడు. మేము సేవించే దేవుడు ఎవరు అనుకుంటున్నాం? ఆయన రక్షించేవాడు. ఒకవేళ రక్షించకపోయినాను సరే, మేము మాత్రము నిజంగా ఆ విశ్వాసం మనకుందా? రక్షిస్తారులే అంటే పర్వాలేదు. కొంతమంది విశ్వాసం ఎట్లా ఉంటుందంటే, జరుగుతూ ఉంటే అన్ని జరుగుతున్నాయి మనకు అనుకూలంగా, అబ్బాయి ఎంత విశ్వాసం, ప్రభని ఎంత మంచోడు, ప్రభని స్తోత్రం ప్రభా, నాకు ప్రార్థన అన్ని ఇస్తా ఉన్నావు, అన్ని అమ్మేస్తా ఉంటారు. అదొక విశ్వాసం. అది ఫస్ట్ కేటగిరీ అనమాట. రెండో కేటగిరీ ఏంటంటే, అందరు జరుగుతుంది కాబట్టి మనకు కూడా అందరు జరుగుతున్నాయి, వాళ్ళకి కొన్ని రోజులుగా మనకు కూడా జరుగుతుంది అనేది రెండో టైప్ విశ్వాసం. మూడో టైప్ విశ్వాసం ఏంటంటే, అసలు జరగదు అక్కడ, దాన్ని ఏమనాలి? నమ్మాలి. ఇప్పుడు ఈ అన్నిటి ఏది కష్టం చెప్పండి? అన్నిటినీ జవాబు వస్తా ఉంది అనుకోండి, అది ఆ విశ్వాసం గొప్పదా? లేకపోతే కొన్ని నెలలకు ఆలో జరిగినట్టు మనకు కూడా నమ్మది వస్తుంది అనేది ఆ విశ్వాసం గొప్పదా? అసలు ఇప్పుడు జరగదు అక్కడ, ఇంపాసిబుల్, అది నమ్మేది గొప్పదా? ఏది నమ్మేది గొప్పది చెప్పండి? మూడిట్లో లాస్ట్దే కదా. మనం అన్నిటి దేంట్లో ఉంటాం? మన విశ్వాసం ఫస్ట్ దాంట్లో ఉంటుంది. కానీ ప్రభా నీకు పెళ్లి కావాలి, పెళ్లి ప్రభా నీ స్తోత్రం, ఉద్యోగం వచ్చింది స్తోత్రం అంటే అన్ని ఇచ్చేస్తా ఉంటే అబ్బా మన విశ్వాసం ఎంత విశ్వాసం అనుకుంటాం. కనుక అది కాకుండా కాస్త తగ్గింది అనుకోండి, ఏం చేస్తాం? ఏం దేవుడో ఏమో, ఎప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నామో కనుక ఇంకా ఇవ్వలేదుగా అని కాస్త నిరాశపడతాం. ఇంకా అసాధ్యమైంది ఉందనుకో, ఇది జరగదు, ఇది అవ్వదు, ఇది కాదు అని తెలిసిన నమ్ముతామా? అసలు నమ్మం. ఏదో జరుగుతుంది బ్రదర్ అంటాం. ఇప్పుడు ఈ పరిస్థితి ఎట్లా ఉంది? వీళ్ళు ఏ కేటగిరీలో ఉన్నారు చెప్పండి? ఇప్పుడు మూడో కేటగిరీలో ఉన్నారు. అగ్నిగుండంలోంచి రక్షిస్తాడు కనుక రక్షించకపోయినా పర్వాలేదండి. ఇప్పుడు వాళ్ళు ఆ మొదటి విశ్వాసం కాదు, వాళ్ళు రెండో టైపు కాదు. ఏ టైప్? వీళ్ళు మూడో టైప్. మనమంతా మొదటి రెండు టైపులోనే ఉంటాం. ఎక్కువ మంది మొదటి టైపులో ఉంటారు. ఎంత మంచోడండి దేవుడు, ప్రార్థనకి పెళ్లి అయిపోయిందండి, ఇల్లు అయిపోయిందండి, కారు ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, ఇవన్నీ చెప్తా ఉంటారు. కనుక నువ్వు మొదటి కేటగిరీలో ఉన్నావు అర్థం అనమాట. కనుక నీకు అన్ని అనుకూలంగా ఉంటే నీ విశ్వాసం గొప్పదిగా ఉంటుంది. ఇతరులు జరుగుతూ ఉంటే నాకు కూడా జరుగుతుంది నమ్ముతూ ఉంటావు. అది రెండో టైప్. మూడో టైప్ ఏంటంటే, అసలు అది క్రిటికల్, ఇంపాసిబుల్, కనుక అది జరగదు ఆయన నమ్మాలంటే మనం నమ్మం. ఆ కేటగిరీలో మనం అది ఎట్లా అవుతుంది బ్రదర్? అది ఇంపాసిబుల్, అసలు కష్టం, అది జరగదు. ఇప్పుడు ఆలోచించండి, ఇప్పుడు వాళ్ళు ఎక్కడైపోతున్నారు? వాళ్ళని అగ్నిగుండములు. మరి అగ్నిగుండంలో అయిపోతే మరి బయటకు వస్తారు. అగ్నిగుండంలో పెడితే జనరల్గా ఆలోచిస్తే ఏమాత్రం కానీ మసి అయి కాలిపోవాలి, బూడిదలాగా అయిపోవాలి. అలాంటి క్రిటికల్ పరిస్థితుల్లో వాళ్ళ విశ్వాసం ఎంత, భక్తుల బలం ఎంత బలంగా చెప్తున్నారంటే, నీకు ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు, మా దేవుడు తప్పనిసరిగా మమ్మల్ని రక్షిస్తాడు. ఒకవేళ రక్షించకపోయినా సరే రాజా, మేము మాత్రము యెహోవా దేవుడు తప్ప వేరొక దేవుని నమస్కారము అంటే దీంట్లో మనకి ఏమర్థం? భక్తులు వాళ్ళు దేవునికి దూరం అయిపోవడానికి ఏమాత్రం కూడా ఇష్టపట్ల. ఈ రాత్రి మనం కూడా హెచ్చరిక ఏంటంటే, ఎన్ని పరిస్థితులు సంభవించిన కుటుంబంలో కావచ్చు కనుక ప్రభా నేను దేవునికి దూరము కాకూడదు. కనుక స్టెఫన్ లాగా, తర్వాత యాకోబు లాగా, ఇప్పుడు వీరిలాగా అగ్నిగుండమైన, రాళ్ల వర్షమైన, కట్టుకు మీద చంపబట్టమైన సరే నేను దేవునితోనే ఉండాలి. అది మన తీర్మానం ఉండాలి. ఇప్పుడు భక్తులు కనపరిచిన బలం ఏంటంటే, వాళ్ళ బలం ఏంటి చెప్పండి? ఇప్పుడు దేవుడే మా బలము, మా దేవుడు రక్షిస్తాడు అని వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ మనం చూస్తాం. కానీ నెబుకద్నెజరులేమో రెండు బలహీనతలు మనం చూసిన చక్రవర్తిలో, ఒకటి కోపం ఉంది, రెండోది పొగరుగా మాట్లాడారు. ఇప్పుడు భక్తుల్లో ఉన్నటువంటి బలం అంటే, భక్తుల్లో ఒకే ఒక బలం మనం చూసినప్పుడు, మేము ఎన్ని పరిస్థితులు సంభవించినా మేము మా దేవునికి దూరము కాము. అది పెళ్ళి అయినా, ఇల్లు అయినా, ఆస్తి అయినా, ఉద్యోగమైన, వ్యాపారమైన, ఏదైనా సరే. కనుక అవి వదులుకుంటాం కానీ దేవుని వదులుకోం అనేది ఈ రాత్రి మనము ఎన్ని సంభవించినా మనం దేవునికి దగ్గరగా సమీపం ఉండాలి తప్ప దేవుని మనము విడిచిపెట్టకూడదు అనేది ఇప్పుడు వీళ్ళ ద్వారా నేర్చుకునే పాఠం. ఇప్పుడు మూడవది చూస్తాము. మూడో సందర్భం మనం చూసినప్పుడు 23 నుంచి 4వ సంగతి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 23 నుంచి చివరి వచనం 30 వచనం వరకు. దీనికి ఇది 4వ సంగతిగా రాసుకుందాం. దీనికి కూడా ఒక టైటిల్ ఇద్దాము, ప్రభు ఎక్కడ ఉంటాడో అక్కడే ఆయన సన్నిధి. ప్రభు ఎక్కడో ఆయన సన్నిధి అక్కడ. ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ ఆయన సన్నిధి. ఆయన మహిమను చూస్తాం. ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ ఆయన సన్నిధి లేదా ఆయన మహిమ మనం చూస్తాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం ప్రారంభిద్దాము.
ఇప్పుడు వాళ్ళు చెప్పారు మేము సేవించమని చెప్పారు. ఏం జరిగిందంటే ఇప్పుడు చూడండి 19వ వచనం. 19 వాళ్ళు చెప్పారు కనుక మేము ఆ దేవుని తప్ప వేరే దేవుని నమస్కారం చేయమని చెప్పిన తర్వాత ఏం జరిగింది ఇప్పుడు 19వ వచనం. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహం నొందినందున షడ్రకు మేషకు అబేద్నెగోని వారి విషయములో ఆయన ముఖం వికారమైన కనుక గుండం ఎప్పటికన్నా 7 అంతలు వేడుముగా చేయమని ఆజ్ఞించింది. ఎప్పుడైతే డైరెక్ట్ పేస్ట్ పై చెప్పారో మీకు ఎంత ధైర్యము, మీరు దాసులుగా వచ్చి ఒక చక్రవర్తి ముందు ఎలాగ మాట్లాడుతున్నారు అని చెప్పేసి అత్యాగ్రహం వచ్చి ఏం చేశాడంట ఆ గుండాన్ని 7 అంతలు అధికం చేయమన్నాడు. 7 అంతలు కనుక అసలే ఒకటే కష్టమైతే 7 అంతలు అధికమైతే ఎంత తీవ్రంగా ఉండాలి ఆ గుండం, అంత కోపం ఉందంత 7 అంతలు అధికం చేయమన్నాడు, ఆజ్ఞ ఇచ్చాడు. 20వ వచనం. మరియు తన సైన్యములో నుండి బలిష్ఠుల్లో కొందరిని పిలువనంపించి షడ్రకు మేషకు అబేద్నెగోను బంధించి వేడిమి కలిగి మండుచున్న అగ్నిగుణముల వేడిని ఆజ్ఞగా వారు వారి అంగీలను నిలువటి అంగీలను పై వస్త్రములను తక్కిన వస్త్రములను తీయకయే ఉన్నపాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము నడుమ పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండం మిక్కిలి వేడి గలదైనందున అందును షడ్రకు మేషకు అబేద్నెగోను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయేది. కనుక రాజుకి ఎంత కోపం వచ్చేసిందంటే దాన్ని 7 అంత తీవ్రం చేపించేశాడు. బలమైనటువంటి మనుషులు పిలిపించి వీళ్ళు విసిరి దాంట్లో ఏమన్నారు, వీళ్ళు రకరకాల వస్త్రాలు వేసుకుని విసిరి వేయడానికి వెళ్ళిన వారు ఏమైపోయారంట ఆ యొక్క వేడికి తట్టుకోలేక వీళ్ళు కాలిపోయారు. విసిరి వేసిన వాళ్ళే కాలిపోయారంటే అగ్నిగుణాలు పడిన వారి సంగతి ఎలా ఉంటుందో ఊహించండి. అసలుక మాడి మసైపోవాలి, భస్మం అయిపోవాలి. కానీ ఇప్పుడు విసిరి వేసిన వాళ్ళే కాలిపోయారంట, అగ్ని జ్వాల కాల్చిపోయి వాళ్ళు చనిపోయారు. గమనించామంటే పడవేసిన 22వ వచనం కాల్చబడి చనిపోయారు. 22, 23 షడ్రకు మేషకు అబేద్నెగోను ముగ్గురు మనుషులు బంధం పడిన వారై వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములు పడగా రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి మేము ముగ్గురు మనుషులను బంధించి అగ్నిలు వేస్తాము కదా అని తన మంత్రులను అడిగాను. వారు రాజా సత్యమే అని రాజు ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలుగలేదు. 4వ వాని రూపము దేవతల రూపము పోలిందని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అంతటి నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండం వాకిలి దగ్గరకు వచ్చి షడ్రకు మేషకు అబేద్నెగో వారులారా, మహోన్నతులకు దేవుని సేవకులారా బయటకు వచ్చి నా ఎదుగు రండి అని పిలువగా షడ్రకు మేషకు అబేద్నెగో అగ్నిలో నుండి బయటకు వచ్చింది. అధిపతులు, సేనాధిపతులు, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండాటయు, వారి వెంట్రుకల్లో ఒక వెంట్రుకను కాలిపోకుంటాయు, వారి వస్త్రములు చెడిపోకుంటాయు, అగ్ని వాసనైనను వారి దేహములకు తగలకుండా చూచిరి. నెబుకద్నెజరు షడ్రకు మేషకు అబేద్నెగో వీరి దేవుడు పూజార్హుడు, ఆయన దూత నంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించను. వారు తమ దేవుని కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏదే సేవింపక ఉందమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. గమనించామంటే కాగా నేను ఒక శాసనం నియమించున్నాను, ఏదైనా ఈ విధముగా రక్షించక సముద్రకు దేవుడు కాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఆ జనుల్లో గాని రాష్ట్రములు గాని ఏ భాష మాట్లాడేవారిలో గాని షడ్రకు మేషకు అబేద్నెగోను వారి దేవుడు ఎవరిని దూషించునో వాడు తుత్తీలుగా చేయబడును, వారి ఇల్లు ఎప్పుడు పంటకొప్పుగా ఉండను. అంతటి నుండి రాజు షడ్రకు మేషకు అబేద్నెగోను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను. గమనించామంటే రాజు కోపం వచ్చేసి అగ్నిగుండం వేయబడిన తర్వాత ఆ మనుషులు కాలిపోయారు. కానీ ముగ్గురు వేస్తే ఎంతమంది కనపడుతున్నారంట? ఎవరి 4వ వారు? దేవతల రూపం అంట. కనుక స్వయంగా ప్రభు వాళ్ళతో ఉన్నారు. కొన్నిసార్లు దూత పాత నిబంధనలో కొన్ని సందర్భాల్లో దూత అని ఉంటది, కొన్నిసార్లు అది యేసు ప్రభు వారికి పోలికగా మనం చూస్తాం. కానీ ఇక్కడ దూత అంటే యేసు ప్రభు వారి అని అనుకుంటే కూడా మనకు పొరపాటు తప్పేమీ కాదు. కనుక దేవదూతల రూపం అంటే ప్రభు వాళ్ళతో ఉన్నారు. అది చెప్పాను కదా, ఏం టైటిల్ ఇచ్చాము, ఎక్కడ ప్రభు ఉంటే అక్కడ ఆయన సన్నిధి ఉంటది. అది అగ్నిగుండమైన సింహాల గుహ అయినా దేవుడు ఉంటే అదేం కాలిపోరు. ఎందుకు? అది ప్రభు ఉంటుంది. ప్రభు ఉన్న చోట ఏముంటుంది? ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క ప్రకాశత, ఆయన యొక్క తేజస్సు ఉంటుంది. కానీ ఇప్పుడు వాళ్ళు అగ్నిగుండంలో పడిపోయినప్పుడు కూడా ఎందుకు కాలిపోలేదంటే వారితో ప్రభు యొక్క సన్నిధి ఉంది, ప్రభు ఉన్నాడు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ముగ్గురు వేశారో రాజు సింహాసనం మీద కూర్చొని చూస్తా ఉంటే 4 కనపడుతున్నారు.
ఆ మంత్రులను పిలిపించారు. ఏంటి మనం వేసిన ముగ్గురు కదా, నాలుగోవాడు ఏంటి అనగానే, నిజమే రా, వేసిన ముగ్గురే కదా, నలుగురు కనపడుతున్నారు. 4వ రూపము దేవతల రూపం పోలింది. అర్థమైపోయింది నెబుకద్నెజరుకు, వాళ్ళు ఈ దేవుడు ఆ దేవునికి కాక ఏ దేవునికి నమస్కరింపనందున ఆయన దూతం చేసిన వాడు, ఆయన ఒక దూతను పంపించి వారి దాసులను రక్షించాడు అని అర్థమైపోయింది. కాబట్టి దీనికి ఏమని పేరు పెట్టాలి? దేవుని సామర్థ్యము. మొట్టమొదటి చక్రవర్తి యొక్క బలహీనతలను చెప్పుకున్నాము. రెండోది దీంట్లో భక్తుల యొక్క బలం. మొదటిది చక్రవర్తి బలహీనతల్లో ఇతని కోపం ఉంది, ఆవేశం ఉంది, పొగరుగా మాట్లాడారు. రెండోది భక్తుల బలం అన్నది ఏంటంటే, మేము ఈ దేవుని తప్ప, భక్తుల బలం ఏంటి? దేవునికి మేము దూరము కాము. ఇది బలం. దూరము కాము, దేవుడే మాకు బలం, దూరము కామని చెప్పారు. ఇప్పుడు దేవుని సామర్థ్యం అని రాసుకుందాం. దేవుని సామర్థ్యం. మూడో దేవుని సామర్థ్యం అంటే ఏం చెప్పండి? సామర్థ్యం అంటే దేవుడు అగ్నిగుండమైన సింహాల బోండైన ఆయన రక్షించడానికి సమర్థుడు, రక్షిస్తాడు. దేవుని సామర్థ్యం మనకు కనబడుతుంది. ఈయన సమర్థుడే, అగ్నిగుండమైన సింహాల గుహ ఆయన రక్షిస్తాడు కాబట్టి ఆయన సమర్థుడు అనేది రుజువు అయిపోయింది. కాబట్టి ఈ అధ్యాయంలో మనకి చక్రవర్తి బలహీనత కనబడుతున్నాయి, భక్తుల బలం కనబడుతుంది, దేవుని యొక్క సామర్థ్యం మనకు కనబడతా ఉంది. ఎప్పుడైతే ఆయన మీద ఆనుకుంటామో, ఆయన మీద ఆయన ఆశ్రయిస్తామో, ఆయన ఆశ్రయించిన భక్తులను ఆయన ఏం చేస్తాడంట? రక్షిస్తాడు. కానీ వాళ్ళు పడింది పూల్లో కాదు, దేంట్లో పడ్డారు చెప్పండి? అగ్నిగుండం. కనుక వేసిన వాళ్ళు కాలిపోయారు, కానీ లోపల పడినటువంటి వాళ్ళ దేహం కాళ్ళ, వస్త్రాలు కాళ్ళ, వెంట్రుకలు కాళ్ళ, కనుక జుట్టు కాళ్ళ, అసలు అగ్ని వాసన అన్నదే వాళ్ళకి పరీక్ష అయితే టెస్ట్ చేస్తే అగ్ని వాసనే తగలేదంట. ఆశ్చర్యపోయాడు నెబుకద్నెజరు. ఏంటిది అన్నప్పుడు అర్థమైపోయింది, వాళ్ళ దేవుడు ఒక దూతను పంపించి వాళ్ళు ఆశ్రయించినందుకు వాళ్ళను రక్షించాడు అన్నది అర్థమైపోయింది. కాబట్టి మనం గమనించామంటే దేవుడు రక్షించడానికి ఆయన సమర్థుడు. అందుకే దావీదు అంటాడు కదా, దావీదు ఏమంటాడు? మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం, దేవుడు సమర్థుడు అని చెప్పడానికి కొన్ని వచనాలు మనం చూద్దాము. మొదటి సమూయేలు 17వ అధ్యాయం 37వ వచనం దావీదు పలికిన మాట. 1 Samuel chapter 17:37. మొదటి సమూయేలు 17వ అధ్యాయము 37వ వచనం. మొదటి సమూయేలు 17వ అధ్యాయము 37 చదువుకుంటాం. 17:37 చదవండి. సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పాను. కాబట్టి దేవుడు సింహం నుండి విడిపిస్తాడు, ఎలుగుబండిని విడిపిస్తాడు, అగ్నిగుండమని విడిపిస్తాడు. అలాంటిది గొల్లియాతు నుంచి కూడా విడిపిస్తాడు. కనుక గొల్లియాతు నుండి కూడా విడిపిస్తాడు అని దేవుడు చెప్తాడంటే, దేవుడు రక్షించడానికి సమర్థుడని చెప్పడానికి దావీదు కూడా గుర్తించాడు. అది ఎలుగుబంటులను విడిపించిన దేవుడు, కనుక సింహం నుంచి విడిపించిన దేవుడు ఇక్కడ ఎందుకు విడిపించాడు? విడిపిస్తాడు. కాబట్టి ఈయన సమర్థుడే. అందుకే కీర్తన 46వ కీర్తన మొదటి వచనం ఏమని రాయబడింది? 46వ కీర్తన మొదటి వచనం మనం చదువుకుంటాం. 46వ కీర్తన మొదటి వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలము నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పునందును, నది సముద్ర మునిగినను, వాటి జలములు ఘోషించి నురికట్టిన ఆ పొంగులకు పర్వతములు కదిలి మనము భయపడము. గమనించామంటే దేవుడు మనకు ఆశ్రయము దుర్గము, ఆపత్కాలములు నమ్ముకుంటే ఆయన సహాయం చేస్తాడు. కాబట్టి ఆయన ఆశ్రయం ఉంటాడు, ఆపత్కాలంలో సహాయం చేసేవాడు. కీర్తన 56 కీర్తన 56 గమనించండి. 4వ వచనం. 56వ కీర్తన 56 4వ వచనం. దేవుని బట్టి నేను ఆయన వాక్యము కీర్తించేదను, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. ఎందుకు వాళ్ళు భయపడలేదు? అగ్నిగుండం అంటే వారు దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నారు. కాబట్టి దావీదు లాంటి విశ్వాసం, కాబట్టి మరి దానియేలుకు వారి స్నేహితులు లాంటి విశ్వాసం వాళ్ళు కనపరిచారు. ఇంకా యెషయా గ్రంథం 26వ అధ్యాయం. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3-4 వచనాలు. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుంటాము. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3-4 వచనాలు. ఎవరి మనస్సు నీ మీద ఆనుకున్నో వాడిని పూర్ణ శాంతి గలవానిగా
కాపాడుతుంది. ఏలనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. 4వ వచనం, యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. ఎప్పుడైతే నువ్వు ఆయన మీద నీ మీద ఆనుకుంటావో నీకు పూర్ణ శాంతి అవటమే కాదు, నువ్వు ఆయన విశ్వాసం ఉంచితే యుగ యుగాలు కూడా నీకు ఆ నిత్యాశ్రయ దుర్గముగా ఉంటాడు. అందుకే అవన్నీ వాళ్ళు గుర్తించారు కాబట్టి మేము దేవునికి దూరము కాము అని అగ్నిగుండమైనా సరే వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు అగ్నిలో పడ్డారు కదా, అగ్ని గురించి కూడా కొన్ని వచనాలు చదువుతాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం చూడండి. అగ్నిలో నడిస్తే ఏం కామంటాం మనం? ఈ వచనం వాళ్ళ జీవితం నెరవేరినట్టుగా మనకు కనబడుతుంది. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథము ఐజయా చాప్టర్ 43:2. యెషయా గ్రంథం 43:2 చదువుదాం. 43:2. నీవు జలముల్లో పడి దాటినప్పుడు నేను నీకు తోడే ఉండును, నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారు. తర్వాత భాగం అందరూ చదవండి. నీవు అగ్ని మధ్య నడుచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను. ఇప్పుడు ఇది ఎవరు నెరవేరించారు కనుక? దానియేలు వారికి స్నేహితులు. అగ్ని మధ్య వాళ్ళు నడిచిన జ్వాలలు ఏం చేయలేపని అంటే వాళ్ళని కాల్చజాలం కనుక. అంటే ఈ వచనము వాళ్ళ జీవితం నెరవేరింది. అగ్ని మధ్య పడినప్పుడు కూడా వారు కాలిపోలేదు, కాల్చలే. కానీ అగ్ని ఏమైపోయిందంట? అగ్ని బలాన్ని చల్లార్చారండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, హీబ్రూ చాప్టర్ 11. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 34 వచనం చదువుతాము. ఇది వాళ్ళ గురించి రాయబడిన మాట. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 34 వచనం. అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గధారం తప్పించుకుంది. అగ్ని బలమును చల్లార్చిరి అన్నప్పుడు ఎవరి గురించి రాయబడింది? ఇది దానియేలు స్నేహిత. కనుక అగ్ని బలం చల్లారిపోయింది కానీ వీళ్ళు కాలిపోలేదు. కనుక అగ్ని లేస్తే వాళ్ళకి ఏసీలు వేసినట్టుగా ఉంది, పుష్ అని ఏసీ వచ్చినట్టుగా. అందుకే వాళ్ళు ఏం కాలిపోలేదు. అగ్ని బలం చల్లారిపోయింది, దాన్ని ఏసీగా మార్చేశాడు దేవుడు. మన దేవుడు ఎంత గొప్పవాడు చూశారు. కనుక అగ్ని బలమే చల్లారిపోయింది కానీ వాళ్ళకి ఏమి కాలేదు. కాబట్టి అసలు ఇంకో అగ్నిగుండం ఉంది యేసుప్రభువుని నమ్మకపోతే. కనుక ఈ రాత్రి ఆలోచించండి, నెబుకద్నెజరు చేసిన 7 అంతల అగ్నిగుండం కాదు ఇది, యుగ యుగాలు ఉండే అగ్నిగుండం ఉంది. కనుక వీళ్ళు యేసుప్రభువుని నమ్ముకున్నందుకు అగ్నిలోని తప్పించుకున్నారు. ఈ రాత్రి ఇంకా యేసుప్రభువుని నమ్మకపోతే ఏముందో తెలుసు. నమ్మకపోతే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం అగ్నిగుండం ఉంది. నమ్మని వారికి అపవాదికి వారి దూతలు సిద్ధపరచడం నిత్యాగ్ని అన్నమాట. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 21:8 చదువుకుంటాం. 21:8. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులు, వ్యభిచారులను, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. ఒక మాట చెప్పాలంటే ఇది నిత్యాగ్ని గుండం, ఎల్లప్పుడూ ఉండే గుండం అన్నమాట. నెబుకద్నెజరు చేసిన కొంతకాలమే కానీ ఇది నిత్యం ఉండేటువంటి అగ్నిలో పడతారు. ఎవరంటే యేసుప్రభువుని అంగీకరించండి. వాస్తవానికి అది మనుషుల కోసం చేయబడలేదు. మత్తయి సువార్త 25వ అధ్యాయం. అపవాది వాని దూతల కంట. మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. మత్తయి సువార్త 25:45 చదువుదాం. 25:41. మత్తయి సువార్త 25:41. అప్పుడు ఆయన ఎడవైపు ఉండి వారిని చూచి చెప్పింపడ్డ వారులారా, నన్ను విడిచి అపవాదికి వారి దూతలను కొని సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఏ ఆజ్ఞ అంటే ఇది? నిత్యాగ్ని. నిత్యాగ్ని ఎవరికంటే అపవాదికి మన దూతలకు, వాళ్ళకి సిద్ధపరచబడింది, మనుషుల కోసం కాదు. కాబట్టి రాత్రి ప్రభువుని నమ్మితే అది మనం తప్పించుకుంటాం. ఇప్పుడు మరి ఆ నిత్యాగ్ని ఎవరికంట? ఎవరు నిత్యాగ్నిలో పడరంట? 46వ వచనం. మత్తయి సువార్త 25:46. అదే అధ్యాయము 46వ వచనం. 25:46. వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. కనుక నీతిమంతులు నిత్యాగ్నిలో పడరు. నీతిమంతులకి ఏం లేదంట? నిత్యాగ్ని లేదు. ఏమంత? వాళ్ళకి నిత్య జీవం ఉంది. కాబట్టి ఈ రాత్రి ఇంకా యేసుప్రభువుని నమ్మకపోతే చూడ, వాళ్ళు ఆగ్నిని తప్పించుకున్నారు. కనుక ఇది ఒకేలా దానికంటే ఇది ఎంతో తీవ్రమైంది. ఎందుకంటే ఇది యుగాలు ఉండేటువంటిది. కనుక ఈ గుండం తప్పించుకోవాలంటే యేసుప్రభువునందు మనం విశ్వాసం ఉంచాలి. ఎప్పుడైతే ఆయన ఆశ్రయిస్తామో ఏం జరిగిందంటే, దానిలో ఆ రాజు ఏమని స్టేట్మెంట్ ఏమని ఇచ్చాడు? దానియేలు గ్రంథం 3వ అధ్యాయం ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడంటే, వాళ్ళు దేవుని ఆశ్రయించారు కాబట్టి దేవుడు ఒక దూతను పంపించి వాళ్ళని
తను ఆశ్రయించిన భక్తులను రక్షించాడు అని ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనం. దానియేలు 3:28. నెబుకద్నెజరు షడ్రకు మేషకు అబేద్నెగోకు పూజార్హుడు. ఆయన తన దూత నంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. తన దూతను పంపిస్తే రక్షిస్తాడా? రక్షిస్తాడు. అందుకే 34వ కీర్తన 7వ వచనం రాయబడింది. 34వ కీర్తన 7వ వచనం ఏమని రాయబడింది? యెహోవా యందు, చెప్పండి, యెహోవా యందు ఎవరు కంటలేదా వాక్యము? భయభక్తుల వారి చుట్టూ దూత కావలిండి వారిని రక్షించను. కనుక ఆ వచనం కూడా సరిగ్గా నెరవేరుతుంది, అప్లై చేస్తా ఉంటుంది. కనుక యెహోవా యందు 34వ కీర్తన 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ దూత కావలిండి వారిని రక్షించును. యోబు 1:10. ఆయన చుట్టూ ఏం చేత చుట్టూ కూడా కంచె వేసాడని చూస్తాం, చుట్టూ కంచె. జకర్యా 2:5 చుట్టూ అగ్నిపాకారముగా ఉన్నాడు. కీర్తన 23:1 దేవుడు కాపరిగా ఉండి వాళ్ళని కాపాడుతూ వచ్చాడు. కాబట్టి ఈ రాత్రి ఎన్ని జరగడం కారణం ఏంటంటే వారు ఆ దేవుని కాక మరి ఏ దేవునికి నమస్కరింపల. వాళ్ళు ఎంత బలం, వాళ్ళకి ఎంత భక్తుల యొక్క బలం ఎంత గొప్పది చూసారా. కాబట్టి చక్రవర్తి బలహీనతలు కనపడ్డాయి, భక్తుల బలము కనబడుతుంది, దేవుని యొక్క సామర్థ్యం కూడా మనము చూస్తున్నాం. దేవుడు ఎంత సముద్రం అంటే చదువు ఒకటే సెంట్రల్ థీమ్, ఆయన సార్వభౌముడు, ఆయన ఏదైనా చేయగలడు. ఆయనకి విధేయులైతే విజయం మనం చూస్తాం. దేవునికి విధేయులైన వారికి ఎప్పటికి కూడా విజయమే. అది అగ్నిగుండమైన చూసారు కదా. ఇప్పుడు అగ్నిగుండమైన సరే వాళ్ళు విజయం సాధించారు. ఏమయ్యారంటే వాళ్ళు ఆ బబులోను సంస్థానములు ఏమయ్యారంటే వాళ్ళు హెచ్చించబడ్డారు. 30వ వచనం దానియేలు 3:30. అంతటి నుండి రాజు షడ్రకు మేషకు అబేద్నెగోని వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను. చూసారు. కనుక మనం గమనించామంటే ఎన్నో కష్టాలు, కానీ కష్టాలు దేని కొరకు అంటే ఎదుగుట హెచ్చింపు కొరకే. చెప్పండి, కష్టాల్లో ఉండి వచ్చారు, దేనికోసం? ఇప్పుడు ఏమయ్యారంటే వాళ్ళు హెచ్చించబడ్డారు. కాబట్టి విరుగుట నలుగుట ఎదుగుట కొరకే. కాబట్టి వాళ్ళు అగ్నిగుండంలో పడినప్పటికి కూడా ఆ అగ్ని పడుడు ద్వారా ఏమంటే బబులోను సంస్థానంలోనే హెచ్చించబడ్డారు. అంటే పరీక్ష లేకపోతే విజయం ఎట్లాగు. కాబట్టి ఈ 4 సంగతులు ఈ అధ్యాయంలో మనం చూస్తాం. మొదటిది 3:7 వచనాల్లో విశ్వాసం ఉన్న దగ్గర తప్పనిసరిగా అగ్ని పరీక్ష ఉంది. అబ్రహాం విశ్వాసం, అబ్రహాం కూడా ఏమొచ్చింది చెప్పండి? పరీక్ష. ఆది 8వ అధ్యాయంలో విశ్వాసం ఉన్న దగ్గర పరీక్ష ఉంటది. కొండములు చెప్పేవాళ్ళు అగ్నిని చల్లార్చడం వాళ్ళు చెప్తా ఉంటాం, కాస్త నూనె పోసి మంటలు ఎక్కువ చేస్తూ ఉంటారు. అలా చేసేది వాళ్ళ మీద పెట్టారు, కొండలు పెట్టారు, అగ్ని చల్లారలేదు. తర్వాత దేవునికి భయపడేవాడు మనుషులకు రాజులకు భయపడ, వాళ్ళు భయపడలేదు చూసాం. నాలుగోది ప్రభు ఎక్కడ ఉంటే అక్కడే దేవుని, అది అగ్నిగుండమైన సింహాల గుహ అయినా కనుక సముద్రమైన ఆయన ఎక్కడ ఉంటే ప్రభు అక్కడ ఆయన సన్నిధి ఉంటది. ఆయన సన్నిధి ఉంటే మనకి ఆయన దూత ఉంటే ఆయన దూతని పెట్టి ఆ సన్నిధిలో మనల్ని కాపాడతారు. ఇది 3వ అధ్యాయం మనం ముగించబడింది. కాబట్టి దీంతో మనకు 3వ అధ్యాయము ముగించబడింది. దాని కింద 3వ అధ్యాయం దీనికి ఇచ్చిన టైటిల్ ఏంటంటే బంగారు ప్రతిమ అగ్ని పరీక్ష అనేటువంటి ఈ 3వ అధ్యాయంలో ఈ 4 సంగతులు జ్ఞాపకం చేసుకుంటాం. కానీ మనం నేర్చుకునే పాఠాలు ఏంటి? విశ్వాసాన్ని మనకు కూడా అగ్ని పరీక్ష ఉంటది. కొండలు చెప్పే వాళ్ళ దగ్గర అగ్ని చల్లారదు. తర్వాత దేవునికి భయపడినప్పుడు మన మనుషులకు భయపడాల్సిన అవసరము లేదు. ఎక్కడ ప్రభు ఉంటే అక్కడ ఆయన సన్నిధి మనము అనుభవించగలమని నేర్చుకోవాలి. చక్రవర్తి లాగా మనలో కోపం ఉండకూడదు, ఆవేశం ఉండకూడదు, పొగరు పట్టినట్టుగా దేవుడు ఎవడు యెహోవా ఎవడని మాట్లాడకూడదు అనేది నేర్చుకున్నాము. భక్తుల బలం ఏంటంటే మేము దేవుని కోసము ఏదైనా పోగొట్టుకుంటాం, కానీ దేవునికి మాత్రం మేము దూరము. అది మా ప్రాణాలు పోయినా సరే దేవుని విడిచిపెట్టమన్నది వాళ్ళు బలంగా చూస్తాము. పెద్ద దేవుని సామర్థ్యం ఏంటంటే నువ్వు ఎప్పుడైతే ఆయన నమ్ముతావో ఆయన సమర్థుడు, సార్వభౌముడు, ఆయన ఏమైనా కూడా చెయ్యగలడు అనేది ఇప్పుడు రుజువు అయింది కదా. కనుక అగ్నిగుండంలో పడినప్పటికి కూడా వస్త్రాల కాళ్ళ, దేహం కాళ్ళ, వెంట్రుకల కాళ్ళ, అగ్నివాసనే కాలేదంటే ఇది దేవుని యొక్క సామర్థ్యం. అంటే దేవుడు తన సామర్థ్యాన్ని ఎక్కడైనా ప్రదర్శించగలని చెప్పడానికి ఆయన సామర్థ్యం కూడా మనకు కనబడతా ఉంది. ఇవన్నీ చూసినప్పుడు నిజంగా మనం సేవించేది ఎంత గొప్ప దేవుడు, ఎంత ఉన్నతుడు ఆయన. కాబట్టి అందుకే ఆయన సార్వభౌమాధికారానికి మనం లోపడదాం, విజయలం అవుదాం. ఈ లోక రాజ్యాలన్నీ కూడా నశించిపోయేవే, చివరికి క్రీస్తు రాజ్యం యుగయుగాలు కూడా నిలిచేదిగా మనం చూస్తాం. అలాంటి దేవుని ఎల్లప్పుడూ కూడా విశ్వాసం కలిగి జీవించడానికి ప్రభుత్వ కృప మనకు దయచేయను గాక. ప్రార్థన మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. మోకరించండి. ఈ వాక్య వెలుగులో మన జీవితాలు కూడా స్వపరీక్ష చేసుకుని రాత్రి 3వ అధ్యాయం ద్వారా ఎన్నో సంగతులు మనం చూసాం. మన లోపల ఒక చక్రవర్తి లాగా
కోపం ఉంటే, ఆవేశం ఉంటే విడిచిపెడదాం. కనుక యెహోవా ఎవడు, దేవుడు ఎవడని అహంకారముగా, పొగరుగా, గర్వంగా మన లోపల దాన్ని తొలగించుకుందాం. భక్తుల బలములాగా మనం కూడా దేవుడే మనకు బలంగా కలిగి ఉండి, మేము ఎన్ని పనులు సంభవించినా, అది పెళ్ళే కావచ్చు, ఉద్యోగం కావచ్చు, డబ్బే కావచ్చు, అధికారమే కావచ్చు, నేను దేవునికి దూరము కాను. ఒకవేళ కొన్నిసార్లు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాం. అక్కడ దేవుని సన్నిధి లేకపోతే ఎందుకు ఆ ట్రాన్స్ఫర్, ఎందుకు ఆ ఉద్యోగం? చిన్న జీతమైనా సరే నువ్వు దేవుని సన్నిధి ఎక్కడ ఉంది అక్కడ ఉండేది మనకి మేలు కదా. కానీ పెద్ద జీతం అని దేవుని మందిరం లేకుండా, దేవుని సన్నిధి లేకుండా, దేవుడు లేకుండా పోయేదానికంటే చిన్న జీతముతో దేవునికి సమీపం ఉండేది మంచిది. అదే మనం చూస్తాం. కానీ దేవుని కోసము ప్రాణాలు పెట్టారు, కానీ దేవుని విడిచిపెట్టలేదు. దేవునికి దూరం కాలేదు వాళ్ళు. దేవుడు తన సామర్థ్యాన్ని చూపించాడు. తన భక్తులే, ఆయన సామర్థ్యం ఎంత ఉన్నతమైంది. ఆ భయంకరమైన నిత్యాగ్ని, మరి 7 అగ్నిగుండం నుంచి కూడా ఎలాగ రక్షించడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రాత్రి మన విశ్వాసాన్ని పరీక్షలు వస్తాయి. కొండాలు చెప్పేవారి ద్వారా మనకి అగ్ని చల్లారదు. మనం దేవునికి భయపడితే మనుషులకు భయపడాల్సిన పని లేదు. కాబట్టి ప్రభు ఎక్కడ ఉంటాడు అక్కడ ఆయన సన్నిధి మనం అనిపిస్తాం. అందుకే మోషే అన్నాడు, అయ్యా నీ సన్నిధి మాతో రాని ఎళ్ళ మమ్మల్ని తోడుకొని పోవద్దు, నీ సన్నిధి మాకు దయచేయి. ఈ రాత్రి అలాంటి తీర్మానం చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ మీ స్తోత్రాలు. ఈ రాత్రి నా దానియేలు గ్రంథము 3వ అధ్యాయం ముగించడానికి సహాయపడుతూ వచ్చారు. దయలు మాత్రం ఎంత గొప్ప దేవుడు ప్రభా, మరి ఎంతో స్పష్టంగా చక్కగా ఈ యొక్క వాక్యాన్ని మాకు అనుగ్రహించారు. అందుకే మీకు స్తోత్రాలు. ఈ రాత్రి ప్రభా చక్రవర్తి బలహీనతలు మాకు జ్ఞాపకం చేశారు. భక్తుల బలాన్ని కూడా చూపించారు ప్రభా. ప్రాణాపాయం అయినప్పటికీ కూడా వారు నమ్మకంగా ఆ దేవునికి కాక మరి ఏ దేవునికి వారు నమస్కారం చేయలేదు. అందుకే వాళ్ళు హెచ్చించబడ్డారు తండ్రి, దీవించబడ్డారు, ఆస్వాదించబడ్డారు. అంత మాత్రమే కాదు తండ్రి, ఎంత గొప్ప సామర్థ్యమైన దేవుడువో, నీ ప్రజలను ఎలాంటి పరిస్థితులైనా సరే రక్షించేవాడు అని మరోసారి ఈ రాత్రి మీరు రుజువు చేశారు. ఎన్నో సార్లు మీ సామర్థ్యాన్ని మేము శంకించాం, అంచనా తక్కువేశాం, మమ్మల్ని క్షమించండి. కనుక ప్రభా నువ్వు సార్వభౌమానికి దేవుడు ప్రభా, కానీ మీకు విధేయులుగా ఉండి ఎల్లప్పుడూ కూడా మీ ద్వారా విజయాలు సాధించడానికి మాకు నేర్పించమని, సహాయపడమని, వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీ దీవెనలతో, మీ ఆశీర్వాదాలతో నింపి నడిపించమని, సహాయపడమని, భవిష్యత్ సేవకు సిద్ధపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అతి ప్రేమగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము మనకును తను ప్రేమించు వారికి సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. మహిమా దేవునికే మహిమా, యుగ యుగములకు కలుగును గాక. యుగ యుగములకు కలుగును గాక. దేవునికే మహిమా, దేవునికే మహిమా. అందరికీ ప్రైజ్ లా.